గైస్, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ వల్ల ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో రేవతి గారు మరణించారు అక్కడికక్కడే. తన కొడుక్కి మాత్రం గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ఈ న్యూస్ తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో చాలా ట్రెండింగ్ గా మారింది. ఇదే విషయంపై అల్లు అర్జున్ గారు కూడా జైలుకు కూడా వెళ్ళాడు. అల్లు అర్జున్ గారితో పాటు మరికొంతమంది కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా అలా రొటీన్ గానే జరుగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ జైలు నుండి బయటికి వచ్చిన మరుక్షణమే అల్లు అర్జున్ గారి ఇల్లు సెలబ్రిటీస్ తో నిండిపోయింది. ఎందుకు అంటే అల్లుని చూడడానికి చాలా మంది వచ్చారు. ఇది కొంతమందికి నచ్చలేదు. అల్లు అర్జున్ ఏం సాధించాడని చెప్పి ఇంతమంది వచ్చారు. అక్కడ హాస్పిటల్లో శ్రీతేజకి చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడికి మాత్రం ఎవరు వెళ్లరు. ఎంతైనా మీరు ఒకటే అని చెప్పి పాలిటిక్స్ అండ్ ప్రజలు వీళ్ళందరూ మాట్లాడుకోవడం మళ్ళీ ట్రెండింగ్ అవ్వడం. సో దీంతో వెంటనే హాస్పిటల్ కి జగపతి బాబు వెళ్లారు. అక్కడికి వెళ్లి శ్రీతేజని చూశాడు. ఇట్స్ ఓకే, అంతా బాగానే ఉందని చెప్పి మీడియాతో చెప్పాడు. పాలిటిక్స్ ఇదంతా రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పి చేస్తున్నాడు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే పడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి తప్పు అని ట్రోల్స్ ఆపోజిట్ గా చేస్తున్నారు. రీసెంట్ గా చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో మరి మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇదే విషయంపై దిల్ రాజు గారు కూడా మాట్లాడారు. నేను చాలా బిజీగా ఉన్నాను, అది కూడా అమెరికా నుండి వచ్చాను. అల్లు అర్జున్ కి ఇలా జరగడం బాధగానే ఉంది. ఇక ఆపేద్దాం, దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయకండి. రేవతి భర్తకు భాస్కర్ గారికి మేము ఉద్యోగం ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను చాలా మందిని కలవాలనుకుంటున్నాను. సో దయచేసి ఈ విషయాన్ని మర్చిపోండి అని అంటున్నారు. మరి మీరు ఏమంటారు? కామెంట్ చేయండి గైస్, కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? యా.